ఎన్నెన్నో మేలతో నన్ను నింపినావు. ఇబ్బంది కొలిమిలో నన్ను కాల్చినావు, పరిశుద్ధాత్మతో నన్ను నింపినావు. ఇబ్బంది కొలిమిలో నన్ను కాల్చినావు, పరిశుద్ధాత్మతో నన్ను నింపినావు. నిన్ను వెంబడించగా వెన్నంటే నడిచెదా, నిన్ను వెంబడించదా వెన్నంటే నడిచెదా. నీ పనిలో మెండుగా ఫలింపచేసావు, నీ పనిలో మెండుగా ఫలింపచేసావు. ఇరుకులో విశాలత కలుగచేసినావు, ఎన్నెన్నో మేలతో నన్ను నింపినావు. ఇరుకులో విశాలత కలుగచేసినావు, ఎన్నెన్ని మేలతో నన్ను నింపినావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవ సేవకుడిని దేవుడు ఆయన చేసిన ప్రార్థన విన్నటువంటి దేవుని యొక్క తిరిగి రిప్లై ఇచ్చినప్పుడు ఆ సేవకుడు ఎంతగానో సంతోషించి, నేను ఎప్పుడైతే ఇరుకులో ఉన్నానో, ఇరుకులో ఉన్నటువంటి నన్ను నీవు ఎంతగానో చూసి ప్రేమించి నన్ను అక్కడి నుంచి ఎంతగానో ఫలింపచేసావయ్యా. ఈ ఫలిభరితము నీదే కానీ నాది కాదు. నేను చేసింది కొంచెం ప్రయాస మాత్రమే. ఆ శ్రమలో ఇరుకులు ఇబ్బందులు అనుభవించినటువంటి ఆ శ్రమలను బట్టి నీవిచ్చినటువంటి ఆ చేసినటువంటి మేలు ఎంత శ్రేష్టకరమైనదో ఇప్పుడు నేను కనులారా చూస్తున్నాను. దేవుని స్తోత్రం. అందుకనే దైవజనుడు క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకునిర్దేశించాడు. ఆ బ్రతుకునిర్దేశించినటువంటి ఆ యొక్క క్రీస్తునందు బ్రతికేటువంటి బ్రతుకులో ఎలా ఉందంటండి చదివారుగా వాక్యం చెప్పాలి, అది పూర్తి